పుష్ప పుష్పరాజ్ అల్లు అర్జున్ గారు బెయిల్ రావడానికి గల కారణం ఎవరు? బెయిల్ ఎవరి వల్ల వచ్చింది? దీని మీద ఎక్కువ చర్చ అయితే నడుస్తుందండి. మొత్తానికి ఎవరి వల్ల రావడం ఏంటి? అడ్వకేట్లు బాగా వాదించారు కాబట్టి బెయిల్ రావడం అయితే జరిగింది. కానీ నెట్ అంట, అదే సోషల్ మీడియాలో ఇంకో ప్రచారం జరుగుతుంది. బెయిల్ రావడం ప్రధానంగా ఎవరైతే జగన్ లాయర్లు ముగ్గురు ఉన్నారో ఆయన లాయర్లు వాళ్ళే బెయిల్ వచ్చిందని అంటున్నారు. వాదించింది వాళ్ళే కాబట్టి జగన్ గారు ఇప్పించారని ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. బెయిల్ మొత్తానికి ఎలాగైతేనండి బెయిల్ అయితే వచ్చింది. అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రచారం ఏం జరిగిందంటే, బయటకు వచ్చిన వెంటనే కలవాల్సింది జగన్ గారిని. ఎవరు? అల్లు అర్జున్ గారు కలవాల్సింది జగన్ గారిని. కాబట్టి కలవాల్సిన జగన్ గారిని కాదని ఏంటి చిరంజీవి గారిని కలవడం, అలాగే నాగబాబు గారిని కలవడం, ఇలా మిగిలిన వాళ్ళని కలవడం ఎంతవరకు సమంజసం అనేది మాట్లాడుతున్నారు. కాబట్టి బెయిల్ ఇచ్చింది ఎవరు, బెయిల్ రప్పించింది ఎవరు, బయటకు రావడానికి గల కారణం ఎవరు, ఎవరెవరిని కలుస్తున్నారు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది మన వాళ్ళ కనుక. కాకపోతే ఒకటి చెప్తానండి, నేను బెయిల్ ఇప్పించింది ఎవరైనా సరే, బెయిల్ ఎవరు ఇప్పించినో అదంతా ఒక ఎత్తు అయితే కనుక కలవాల్సింది ఎవరిని అనేది డిసైడ్ చేయడానికి మనం ఎవరం, అంతే కదా. ఇప్పుడు కుటుంబాన్ని ఎవరు వదులుకోరండి, అది మన పిచ్చ తప్ప. అంటే చూసేవాళ్ళు చాలామంది ఆ పిచ్చ తప్ప కుటుంబాన్ని ఎవరు వదులుకుంటారు? అల్లు అర్జున్ గారు వాళ్ళ మేనమామల్ని వాళ్ళని వదులుకుంటారు, వదులుకోరు కదా. చిరంజీవి గారిని వదులుకోడు, అలాగే నాగబాబు గారిని వదులుకోడు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వదులుకోడు. పవన్ కళ్యాణ్ గారు ఒకలే కలవలేదని చాలామంది అంటున్నారు. కలవబడని కలుస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కుటుంబాన్ని వదులుకోరు కదా సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదా అని అంటే కనుక కలవకపోవడం ఒక రకంగా అది ఆలోచింపదగ్గ పరిణామం. ఎందుకని అంటానంటే, జగన్ గారు బహిరంగంగానే ట్వీట్ చేశారు అల్లు అర్జున్ గారి గురించి. కానీ లోపాయికరంగా కూడా ఏదో జరిగిందని అంటున్నారు. ఏంటంటే ఫోన్ చేశారు అల్లు అర్జున్ గారు జగన్ గారికి అని అంటున్నారు. కానీ ఫోన్ చేసినా ఏం చేసినా చాలామంది మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, బెయిల్ వచ్చింది ఒక రకంగా, బెయిల్ ఇప్పించింది ఒకరు, కానీ కలిసింది ఇంకొకరిని. ఇదే టాపిక్ ఎక్కువగా నడుస్తుంది. వాస్తవానికి అయితే కలిసి ఉంటే బాగుండునేమని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళని ఎందుకు కలిశారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు కలిశారండి? ఇంటికి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు కలవకుండా ఉంటారా? మానేస్తారా? మానరు కదా. కాబట్టి ఎందుకు కలిశారు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. తర్వాత ఏదైతే మెగా కుటుంబంలో సెకండ్ జనరేషన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, అంటే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని అటుంచితే తర్వాత జనరేషన్ హీరోలు అంటే రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, ఇలాగ చాలామంది తేజులు అంటే చాలామంది అయితే ఉన్నారు మెగా కుటుంబంలో. వాళ్ళెవరో కూడా ఎందుకు ఒక ట్వీట్ కూడా చేయలేదు ఇప్పటికీ కూడా, స్టిల్ టుడే ఎప్పటికీ కూడా ఎందుకని ఒక ట్వీట్ కూడా చేయలేదు, ఎందుకని అల్లు అర్జున్ గారిని కలవడానికి వెళ్ళలేదు అంటే చాలామంది ప్రముఖులు, సినిమా ప్రముఖులు చాలామంది వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? రానా గారు వెళ్ళారు, వెంకటేష్ గారు వెళ్ళారు, ఇలా చాలామంది అండి సినీ ఇండస్ట్రీలో చాలామంది వెళ్ళారు, చాలామంది ఆయన్ని కలిశారు. కానీ వీళ్ళు ఎందుకు కలవలేదని అంటున్నారు. ఇదంతా ఒక చర్చ అండి, దీని అంతటిని పక్కన పెట్టేద్దాం. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న బాబు గురించి చాలా విస్తృతంగా అయితే కనుక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఏం ఘనకార్యం సాధించావని నేను ఎంతమంది కలుస్తున్నారు? అసలు కలవాల్సింది ఎవరిని? ఆ అబ్బాయిని కదా, హాస్పిటల్లో నా బాబుని కదా కలవాల్సింది. మరి నిన్ను కలవడం ఏంటి? నిన్ను కలవడానికి నువ్వేదో స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసిన యోధుడిలాగా నువ్వు నిలబడితే, నిన్ను కలవడానికి పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళంతా, అలాగే రాజకీయ నాయకులు గంటా శ్రీనివాసరావు గారు కూడా కలిశారు, అలాగే రాజకీయ నాయకులు చాలామంది కొంతమంది కలుస్తున్నారు. వీళ్ళంతా నిన్నెందుకు కలుస్తున్నారు? అసలు ఏం సాధించావు అని? ఐసీయూలో ఉన్న ఆ బాబుని కదా కలవాల్సింది, లేదు వాళ్ళ నాన్నగారిని కదా కలవాల్సింది. రాజకీయ నాయకులైనా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా ఎందుకని ఆ బాబు గురించి, అంటే ఐసీయూలో ఉన్న అబ్బాయి గురించి ఎందుకని మాట్లాడటం లేదు, ఎందుకని వాళ్ళని కలవటం లేదు అని ఒక రకమైన చర్చ నడుస్తుందండి. వింటుంటే వాస్తవాలు అనిపించింది, కొన్ని నిజమే కదా అన్నట్టుగా ఉంది. నిజమే అన్నట్టు కొంటమేంటి అంటాం వింటాం, నిజమే. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఈ పరామర్శలు, పలకరింపులు, పగలబడి నవ్వటాలు ఇప్పుడు అవసరమా అని ఒక ట్విట్టర్లో ఒక ఆయన దాన్ని బాగా విస్తృతంగా మాట్లాడటం జరిగింది. నేను విన్నాను కూడా. ఈ పలకరింపులు, పక్కపక్క నవ్వటాలు ఏంటి, ఆలింగనాలు ఇప్పుడు అవసరమా? ఆల్రెడీ ఇంకా ఐసీయూలో ఉన్నాడు బాబు అనేది మాట్లాడారు. అంటే వాస్తవాలు లేకపోలేదు ఈ మాటల్లో. వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మన దాకా వచ్చినాయి, మనం మాట్లాడుతున్నాం. వాస్తవాలు కాకపోతే మనం మాట్లాడడం. కాకపోతే నేను వెళ్ళి కలవటానికి ఖచ్చితంగా కలుస్తాను అని అన్నాడు ఆయన. అలాగే చాలాసార్లు మాట్లాడాడు ఆ అబ్బాయి గురించి. కాకపోతే అది కాదు కదా వే. కాబట్టి ఇంకా ఈ ఆలింగనాలు, ఈ పక్కపక్క నవ్వటాలు సరిపెట్టేస్తే మంచిదని కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి అల్లు అర్జున్ గారు ఎలాంటి స్టాండ్ తీసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎలాంటి టైంలో మ్యూట్లో ఉండటమే బెటర్ ఏమో అనిపించింది నాకు నిజంగా, వాస్తవంగా. కాబట్టి ఖచ్చితంగా ఆ అబ్బాయిని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అల్లు అర్జున్ గారు. కాబట్టి ఆ అబ్బాయిని కలవాలి ముందు, తర్వాతే కదా బాబాయ్ అయినా, మేనమామ అయినా, ఎవరైనా సరే.
కాబట్టి తన కలిస్తే ఇంకా మంచిదేమో నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని ఇన్ని రకాలుగా మలుపులు తిప్పుతున్న వీళ్ళందరి గురించి మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే కనుక. ఫస్ట్ లైక్ చేయండి, మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. లైక్ చేశారా? థ్యాంక్ యూ.